అప్పుడు చెప్పండి, అన్నిలా భావించద్దు. కేవలం ఆ పైకి గురించి. నా పేరు సుమ. నాకు బోధించిన గురువులందరికీ పాదాభివందనాలు. మీరందరూ ఇంకా క్రమశిక్షణతో బోధించి ఆ బోధనల్ని మేము వారసుగా తీర్చిదిద్దుతున్నాము పిల్లల్ని. మీతో పాటు మా అది దాని తర్వాత వచ్చేసరికి ఇవన్నీ బోధమంటున్నాను. సార్ చూశారు, చూసి సార్ పిలిచారు. నేను అసెంబ్లీకి లేట్ అనేది ఉండదు. పొత్తకల్ హై స్కూల్లో పనిచేసేటప్పుడు మన జగదీశ్వరరావు సార్ కూడా వచ్చి హై స్కూల్లో ఉన్నప్పుడు కార్తికేయ మిశ్రా గారు డిప్యూటీ కలెక్టర్గా డిప్యూటీ కలెక్టర్ పెగడాపల్లి హై స్కూల్లో మొన్నటి వరకు ఎఫ్ఏసీ టీచర్గా చేశాను. అయితే మా ఇంజనీర్ మ్యారేజ్ అయిపోయింది. అయితే డిసెంబర్లో నేను యుఎస్ఏ వెళ్దామనుకుంటున్నాను. కాబట్టి ఎఫ్ఏసీతో నడుతూ మా స్టూడెంట్స్ అందరినీ క్రమశిక్షణగా ఉంచుతున్నాను. స్టూడెంట్స్ అప్పుడప్పుడు ఒకసారి ఒక స్టూడెంట్ కనిపిస్తారు బస్సులో చూసి సుమా మేడం అని. ఇంకొక 3 years నేను ఇంకా రిటైర్మెంట్ అవుతాను. మీ ఆశీర్వాదాలతో నేను కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి మాట్లాడే వ్యక్తులు మీ పేరు మీ పేరుంటే విషయాన్ని కూడా క్లుప్తంగా చెప్తే బాగుంటుంది. గురువులందరికీ పాదాభివందనాలు. గుడ్ మార్నింగ్. ఆల్ సో టైటిల్ నా పేరు రమానందు. నేను మంచిర్యాల డిస్ట్రిక్ట్లో స్కూల్ అసిస్టెంట్ చేస్తున్నాను. బిఎడ్ చేసినా కానీ మీరు చెప్పిన పాయింట్స్ని నేను గుర్తుంచుకొని దాన్ని ఫాలో అవ్వడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడంతో నేను కూడా చాలా స్ట్రిక్ట్గా నేను ఐడెంటిఫై అవుతున్నాను సార్. సార్ కరెక్ట్ సార్ బుక్ బైండింగ్ అవన్నీ కూడా ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 1987-88 బ్యాచ్ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ శిక్షణార్థులు అందరూ ఈరోజు గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అందులో పాల్గొనడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఆనాటి అనుభవాలను అనుభూతులను అందరూ ఒక్కొక్కరు వచ్చి చెప్తూ ఉన్నప్పుడు ఇది చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. నేను 1987-88లో నిజామాబాద్ టీటీలో ఉన్నాను. అప్పుడు నేను లెక్చరర్గా పనిచేశాను. అయితే అప్పుడు సాధారణంగా మేము విద్యార్థులందరికీ స్కూళ్ళల్లో ఎట్లా బోధించాలి, పిల్లలకి ఎటువంటి మంచి విషయాలు నేర్పాలి, ఇటువంటి అన్నీ చెప్పేవాళ్ళు. అయితే ఆ విధంగా మా యొక్క విద్యుత్ ధర్మాన్ని మేము పూర్తి చేసుకున్నాం. నేను పార్షి అశోక్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, కుమ్రంభీం ఆసిఫాబాద్లో వర్క్ చేస్తున్నాను. ఈ పూర్వ ఛాత్రోపాధ్యాయుల సమ్మేళనానికి రావడం చాలా ఆనందంగా కనిపిస్తుంది. ఉపాధ్యాయ వృత్తి అనేటటువంటిది చాలా ఉన్నతమైనటువంటి వృత్తి. ప్రపంచం లోపల ఉపాధ్యాయుని యొక్క స్థానం ఏ విధంగా ఉన్నా కానీ విద్యార్థుల దృష్టిలో మాత్రము చాలా అపూర్వమైనది. ఉపాధ్యాయులందరినీ గురువులందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చేసి గత అనుభూతులను ఛాత్రోపాధ్యాయులందరూ కూడా గత అనుభూతులను నెమరు వేసుకోవడము, ఈ విషయాలన్నింటినీ కూడా సమాజంలోకి తీసుకెళ్లడము చాలా సంతోషించాల్సిన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు శంకర్. నేను గవర్నమెంట్ హై స్కూల్ మోర్తాడ్ నుంచి రిటైర్డ్ అయ్యాను. ఫస్ట్ అపాయింట్మెంట్ 1986 టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో యాజ్ ఏ క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్. అది వుడ్ బి టీచర్స్ను తయారు చేసే సంస్థ కాబట్టి చాలా డిసిప్లిన్గా అన్ని రంగాల లోపల ఆల్రౌండర్ ప్రతిభ కనపరిచి కాబట్టి టీచర్లను తయారు చేసే సంస్థ అన్ని రంగాల లోపల టచ్ ఉండేటట్టు విద్యార్థులకు మంచి బోధన అందించి దేశానికి ఉపయోగపడే పౌరులను తయారు చేసే సంస్థ కాబట్టి ముందు మా ఇన్స్టిట్యూట్లో వాళ్ళు వెరీ డిసిప్లిన్గా నేర్చుకొని ఆ స్థాయిలోకి రావడం జరిగింది. చాలా సంతోషం. ధన్యవాదాలు. సంతోషం. ఈరోజు 36 సంవత్సరాల క్రితము
గవర్నమెంట్ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ పొందినటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడ గ్యాదర్ కావటం, వాళ్ళ అనుభవాలు, ఉపాధ్యాయులుగా వారి విజయ మార్గదర్శనము, విద్యార్థులను వారు తీర్చిదిద్దిన వారి అనుభవాలన్నీ కూడా ఇక్కడ పంచుకుంటున్నారు. సుమారుగా 36 ఏళ్ల తర్వాత కలిసినటువంటి ఆనందం కూడా మనం మాటల్లో చెప్పలేనటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఈరోజు కార్యక్రమంలో చాలా బాగా పాల్గొంటున్నారు. ఈ నిర్వహణ ఏర్పాట్లు చేసినటువంటి మిత్రులు పుష్పాకర్ గారు అభినందనీయులు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు 1987-88 ఛాత్రోపాధ్యాయుల సమావేశానికి ఆర్మూర్లో ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. మరి 4-5 జిల్లాల వ్యాప్తంగా 1987లో ట్రైనింగ్ చేసిన వారిని అప్పుడు స్పెషల్ టీచర్గా ఉన్నవారు 50 మంది, మిగతా 100 మంది ట్రైనీలకు ఇక్కడ చేయడం జరిగింది. సుమారు 60 మంది వరకు ఇక్కడ హాజరు కావడం జరిగింది. మన ఆర్మూర్లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. అట్లాగే మరి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మాకు గురువులుగా ఉన్నటువంటి అందరూ కూడా చాలా చక్కటి పాఠాలు నేర్పారు. వారి వల్ల మేము ఈరోజు సమాజంలో మంచిగా నిర్వహించుకుంటూ ఉన్నాం. కాబట్టి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఆర్మూర్ ప్రజలకు తెలియజేయలేదు ఏమనగా, వినాయక చవితి పండుగను శాంతియుతంగా నిమజ్జనం చేసుకొని ఎలాంటి ఘర్షణకు తావు చేయకుండా భక్తిరసంగా చేసుకుంటారని చెప్తే ఒక ఉపాధ్యాయుడిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ.
ఈ గ్రూపు ఈరోజు మనం కలుసుకోవడానికి ఈ గ్రూపును తయారు చేసిందంతా కూడా కే సుజాత అని మల్కన్న, వీళ్ళిద్దరూ గ్రూపు తయారు చేసి మనందరినీ కూడా కలుసుకోవడానికి. దాని తర్వాత ఇది టెంటేటివ్గా ఒక 2 సార్లు గతంలో కలుసుకున్నాము. మనమంతా ఊరికే ఛాత్రోపాధ్యాయులు కలుస్తున్నాము. ఇప్పుడు మనకు విద్యాబుద్ధి నేర్పినటువంటి గురువులతో మనం అందరం కూడా కలిసి వారి నుంచి ఆనందాన్ని, మన అనుభూతుల్ని కూడా పంచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి భావించి ఆర్మూర్లో ఏర్పాటు చేయడానికి మేమందరం కూడా, ముఖ్యంగా పుష్పకరణ, శ్రీనివాస్ రెడ్డి గారు, నేను, వినయ్ కుమార్, ముఖ్యంగా ఈ గ్రూపులో మరీ యాక్టివ్ అంటే సుజాత ఉంది. తర్వాత సుజాతతో పాటు డీకే ఇంద్ర, వీళ్ళందరూ కూడా ఈ ఏర్పాటు చేయడానికి కారకులు. సో మేము టీడీసీ అయినప్పుడు సారు, ముఖ్యంగా ప్రిన్సిపల్ సార్, నిజంగా మేమంతా ఫ్రెషర్స్ కాబట్టి చాలా భయంతో ఉండేవాళ్ళము. ఎప్పుడు కూడా సార్ని చూస్తే నిజంగా పెద్ద పులి చూసినట్టే మాకు అనిపించేది. ఎంత భయం అంటే చాలా భయపడుతుంటుంది. మేమందరం కూడా సైలెంట్గా ఉండి సారు కళ్ళతోనే మనం చూసి నిజంగా ఆ రోజులు అవన్నీ కూడా గుర్తు చేస్తుంటే చాలా ఆనందము, ఒక రకంగా భయం కూడా ఉండేది సార్ చూస్తుంటే. ఏది ఏమైనా మీరు చెప్పినటువంటి క్రమశిక్షణతోనే మేము పెరిగి పెద్దగా అయిపోయి టీచర్లం అయిపోయి ఈరోజు మేము ఉద్యోగ విరమణకి సంబంధించి దగ్గరలో ఉన్నాము. మేమంతా మీరు నేర్పినటువంటి విద్యను నేర్చుకొని మేము మా విద్యార్థులను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాము. అట్లాగే ఇక సారు గౌరవనీయులు బిఆర్ జగదీశ్వర్ గౌడ్ సాబు సార్తోని మాకు చాలా సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే 2001లో వేల్పూర్ మండలంలో జాతీయ స్థాయిలో బాల కార్మికులు లేని మండలంగా గుర్తింపు పొందింది. అట్లాగే యూఈఈ యూనివర్సలైజేషన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, సార్వజనిక ప్రాథమిక విద్య, ఇదంతా కూడా జాతీయ స్థాయిలో వేల్పూర్ మండలు ఉత్తమ మండలంగా తీర్చిదిద్దడానికి సారు కృషి చాలా బాగుంది. సార్తో పాటు మేము పనిచేసినాము, సారు అడుగుదారుల్లో నడిచాము, వారి సూచనలు సలహాలు తీసుకుంటూ మేము మండలంలో సార్ మాతో తిరిగింది. మొత్తం మండలంలో 16 విలేజ్లలో సార్కు అన్నీ కూడా తెలుసు. అది ఇవాళ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి ప్రధాన కారకులు గౌరవనీయులు బిఆర్ జగదీశ్వర్ గౌడ్ సార్తో మేము ఉన్నామన్న ఒక అనుభూతి చాలా ఆనందంగా ఉండేది. అప్పుడు 2001లో నేను బీకేవివి బాల కార్మిక విమోచన వేదిక మండల్లో నేను మండల కన్వీనర్గా సార్ నన్ను నియమించినారు. దాంతోపాటు నేను ప్రెస్లో కూడా పనిచేస్తున్నాను, వార్తా రిపోర్టర్గా. సో ఏ వార్త అయినా నేను చెప్తా, చాలా సార్ ఆధ్వర్యంలో ఐటమ్ పెద్దగా రాసేదన్నమాట. నిజంగా కూడా పనిచేస్తుండేది, రాస్తుండేది. సారు చాలా పనిచేస్తారు. సార్తో మాకు బాగా అనుబంధము ఉంది. ఇంకోటి ఏంటంటే 2008లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు నేను కే సుజాత ఇద్దరం కలిసి తీసుకున్నప్పుడు సార్తోని మేమిద్దరము వేదిక మీద, అప్పుడు ఇన్ఛార్జి కలెక్టర్ నీతు ప్రసాద్ గారు ఉండేది, వారి ఆధ్వర్యంలో సార్ ఆధ్వర్యంలో మేము తీసుకున్నాము. ఆ అనుభూతి ఇప్పటికీ గుర్తుండదు. సార్ మీ అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పాదాలు చేస్తూ, నా కుటుంబం ఏంటంటే నా పేరు జంగమ అశోక్. నేను ఇప్పుడు జగ్గాన్పల్లి మండలంలో ఎల్ఎంపీ హెచ్ఎంగా పనిచేస్తూ ఉన్నాను. మా భార్య వచ్చేసి మా శ్రీమతి అనిత, మాకు 3 పిల్లలు. మా పెద్ద అబ్బాయి డ్రగ్ ఇన్స్పెక్టర్ నల్గొండ జిల్లాలో పనిచేస్తున్నారు, డ్రగ్స్ ఇన్స్పెక్టర్. నాకు 2వ అమ్మాయి తెలంగాణ యూనివర్సిటీలో జాబ్ చేస్తుంది. మా 3వ బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్, పిహెచ్డి. సో మా పిల్లల పెళ్ళిళ్ళందరికీ కూడా అయినాయి. మన్మరాలు కూడా ఉన్నారు. చాలా సంతోషంగా మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నాము. మా కోడలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్లో ఉంటారు. నల్గొండ జిల్లాలో సార్ ప్రిన్సిపల్ గారికి నేను విన్నపం ఏంటంటే, నల్గొండ జిల్లా సార్ మీ ఆ జిల్లాలో మీకు ఏ పనున్నా మా బాబు పనిచేసి పెట్టాలని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నాను సార్. మీరు ఏ పనున్నా నాకు చెప్పండి, అశోక్ నీకే ఇది కావాలని మీ బాబుకి చెప్పండి అని చెప్తే నేను మా బాబు ద్వారా మీకు ఏదైనా సహాయ సహకారం అట్లా అనడము కాదేమో, బట్ అది చేయడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి నేను హామీ ఇస్తూ
ఈ చక్కని అవకాశం కల్పించిన ఆర్మూరు మిత్రులందరికీ, ప్రధానంగా బాధ్యత మీరేసుకున్నటువంటి పుష్పకరన్న, శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత నేను, వినయ్ కుమార్ గారు, ఇదంతా కూడా కోఆర్డినేషన్ చేయడానికి సుజాత, తర్వాత డీకే ఇందిరా, తర్వాత మల్కన్న, ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా జరగడానికి ప్రధాన కారణాలను తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దాశమిత్రావు వేదికపై ఆశీలైనటువంటి గురువర్యులకు పాదాభివందనాలు తెలియజేస్తూ, వేదిక ముందున్నటువంటి నాతోటి అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల్ గడిపిహెచ్ఎస్ కొరటిపల్లిలో రీసెంట్గా గెస్టెడ్ హెడ్ మాస్టర్గా ప్రమోషన్లో వెళ్ళాను. టీటీసీలో ఉపాధ్యాయ వృత్తి ఎలా నిర్వర్తించాలి అనేటివి మాకు నేర్పినటువంటి గురువులకు పాదాభివందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఒక ముగ్గురు మాత్రమే టీటీసీ తర్వాత మాకు ఎప్పుడూ కనిపించలేదు, ఇప్పుడే చూసాం, చాలా సంతోషం. తర్వాత మిగతా వారందరూ మాకు అక్కడక్కడ మనకు తారసపడ్డ వాళ్ళే. జగదీశ్వర్ గౌడ్ సార్ మా స్కూల్ చాలాసార్లు విజిట్ చేయడం జరిగింది. అట్లాగే శంకర్ సార్ ఇక్కడే పనిచేశాడు కాబట్టి అప్పుడప్పుడు మేము కలుసుకునేది. ఇక అశోక్ సార్ అయితే ఇద్దరం ఒకే గల్లీలో ఉంటాం, ఒకే నైబర్ కాబట్టి మా నైబరే ఒక డిఓగా ఆసిఫాబాద్ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు కాబట్టి చాలా సంతోషం. మేడం అయితే నాగజ్యోతి మేడం మనకు డిఓ ఆఫీస్లో పోతే రోజు కలుసుకుంటే వెళ్ళినప్పుడల్లా. ఇక టీటీసీలో అనేక విషయాలు నేర్పినటువంటి గురువులు, వారి యొక్క చెప్పినటువంటి విషయాలను మనం ఉపాధ్యాయ వృత్తిలో మనం పాటిస్తూ, టీటీసీలో మరపురాని ఏంటంటే మేము ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళాం అలీసాగర్కు, అక్కడ చాలా ఎంజాయ్ చేయడం జరిగింది కాబట్టి అది మర్చిపోలేం. ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే మా మిస్సెస్ కూడా తను స్కూల్ అసిస్టెంట్, మా పక్క స్కూల్లోనే స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తుంది మైలారం స్కూల్లో, సర్పల్లి మండలం. తను కూడా ఇద్దరం ఒకే 89లో సెలెక్ట్ అయ్యాం. 36 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ అవుతుంది. తర్వాత మా పిల్లలు పెద్దమ్మాయి సాఫ్ట్వేర్, చిన్నమ్మాయి యూఎస్లో ఎంఎస్ చేస్తుంది. ఇది సార్, థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఉన్న గురువర్యులందరికీ నమస్సుమాంజలి మరియు ముఖ్యంగా ఈరోజు శుభదినం. ఎందుకంటే 31 సంవత్సరాల క్రితం మేము చదువుకున్న గురువులందరినీ మరియు నా ఛాత్రోపాధ్యాయులందరినీ కలవటం, ఇక్కడ వారితోని అన్ని విషయాలు పంచుకోవడం అనేది చాలా ఆనందమైన విషయం. మరి ఇలాంటి సందర్భంలో మరి ముఖ్యంగా ఇక్కడ చాలామంది, ముఖ్యంగా కరణ్ మోహన్ రెడ్డి గారి గురించి చెప్పడం జరిగింది. వారు మాకు ప్రిన్సిపాల్గా మరియు క్రమశిక్షణ, పట్టుదల, అంకిత భావం, సేవాభావం ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి పదే చెప్పేవారు. ఎందుకంటే చంద్రప్రకాష్ రెడ్డి గారు కూడా వారు తెలుగు చెప్పేటప్పుడు కూడా చెప్పేవారు. ఎందుకంటే అరే మీరు ఇక్కడ విద్యార్థులుగా ఉండి మీరు తర్వాత ఉపాధ్యాయులైన తర్వాత మరి విద్యార్థులకు కూడా ఇదే విధంగా మీరు క్రమశిక్షణ నేర్పాలని చాలా చక్కగా మరి మల్లారెడ్డి గారు కూడా అప్పుడప్పుడు వారి యొక్క తనదైన శైలిలో హెచ్చరిస్తూ చెప్పేవాడు. ఈ విధంగా ప్రతి ఒక్క జగదీశ్వర్ రెడ్డి సార్ గారిని చూడగానే ముఖ్యంగా అందరికీ కొద్దిగా కరణ్ మోహన్ రెడ్డి సార్ నేను చూస్తే ఎంత భయపడేవాళ్ళు, జగదీశ్వర్ రెడ్డి సార్ని కూడా చూస్తే, గౌడ్ గారు సార్ని చూస్తే కూడా అంతే భయపడేవాళ్ళం. ఎందుకంటే చాలా నిక్కచ్చిగా ఉండేవాళ్ళు. అంటే నిజంగా సార్ ఇప్పుడు ఏదో మిమ్మల్ని పోడడం కాదు, మా జీవితంలో కూడా బాగా నేర్చుకున్నాం. ఎందుకంటే క్రమశిక్షణ, పట్టుదల, సేవాభావం, అంకిత భావం అనేది లేకపోతే జీవితంలో ఏమి సాధించలేము అనేది మనం మన జీవిత అనుభవం ద్వారా నేర్చుకున్నాం. ఇది నిజంగా
మనం మన పిల్లల ద్వారా కూడా ఎక్కడైనా అనుకోకుండా మనం కలిస్తే వాళ్ళు నిజంగా వచ్చే సార్ మీరు మాకు అప్పుడు చెప్పారు, ఆ విధంగా చెప్పారు, మీరు చెప్పిన విషయాలు మేము పాటించాం, మేము చాలా గర్విస్తున్నాం అని చాలామంది, నాకు కూడా ఇప్పుడు నేను 2 years అయితే రిటైర్మెంట్ కాబోతున్నాను, వాళ్ళు వచ్చి పాదాభివందనం చేస్తుంటే ఈ జీవితం ధన్యమైందని నేను చాలాసార్లు మనసులో అనుకున్నాను సార్. నిజంగా అంతకంటే ఎక్కువ మన జీవితంలో ఏం సంపాదించలేమని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ఉపాధ్యాయులకు కావాల్సింది అదే. ఎందుకంటే మనం మనకంటే పిల్లలు కంటే మన శిష్యులు మనకంటే పైసాకి వెళ్ళిందంటే వాళ్ళని మనం నిజంగా అంతకంటే గొప్పవాళ్ళని చేసిన వాళ్ళం. కాబట్టి ఈ దేశానికి అంతకంటే ఎక్కువ సేవ ఏది లేదని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా మనకు ఉపాధ్యాయ వృత్తి మీద ఒక గౌరవభావాన్ని కలిగించిన ఈ వేదిక మీద ఉన్న గురువులందరికీ మరొకసారి నా యొక్క శుభాభినందనాలు మరియు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక నా ఫ్యామిలీ విషయానికి వస్తే నా పేరు లింబాద్రి సార్. నేను ఎస్ఏ సోషల్ మనవరాబాద్లో పనిచేస్తున్నాను. నా యొక్క మిసెస్ పేరు లావణ్య. నాకు 2 బాబులు. ఒకరు కేబుల్ నెట్వర్క్ బిజినెస్లో మంచి వెల్ సెటిల్డ్. ఆ తర్వాత ఒక బాబు ఎంప్లాయీ, బ్యాంక్ ఎంప్లాయీ. ఆ తర్వాత మరి ఒక మెమొరబుల్గా ఒక మంచి మూమెంట్ అని అంటే నిజంగా సారు అరే చదువు ఎప్పుడూ ఉంటుంది, ఒక విజ్ఞాన యాత్రకు వెళ్దామని అజంతా ఎల్లోరా టూర్కి వెళ్ళాం సార్. ఇది చాలా మెమొరబుల్గా మూమెంట్, తీపి గుర్తుగా నేను ఉంచుకుంటాను. ఎందుకంటే అజంతా ఎల్లోరా గుహలో మేము పర్యటించినప్పుడు సారు ఇక్కడ ఏ విధంగానైతే ఇన్స్టిట్యూషన్లో ఏ విధంగానైతే మాకు బాగా క్రమశిక్షణ ఉంచిందో, ఎందుకంటే విహారయాత్రలో ఇష్టం ఉన్నట్టు రకరకాల అలవాట్లు అవి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే ఈ విహారయాత్ర విజ్ఞాన విహారయాత్ర అంత సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పడం జరిగింది. అది తర్వాత దౌలతాబాద్ వెళ్ళినాం. అక్కడ కూడా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఈ దౌలతాబాద్లో కూడా మెట్లు ఎక్కేటప్పుడు కూడా చాలా జ్ఞాపకాలు రావడం జరుగుతున్నది. ఆ మెట్లు ఎక్కలేకపోయినాం కానీ సార్ పెద్దలు టకటకటకటక ఎక్కడం, మేము వాళ్ళని చూసి నిజంగా వీళ్ళు ఈ వయసులో ఇంకా ఈ విధంగా చాలా ఈజీగా ఎక్కగలుగుతున్నారు, మేము ఇంకా ఎక్కలేకపోయినాం. ఎందుకంటే కొద్దిగా అలసట రావడం చేయడం అనేది ఉండేది. కానీ వాళ్ళ ద్వారా మేము నేర్చుకున్నది అంటే ఇప్పటికీ వారి ద్వారా ఎంత క్రమశిక్షణ, పట్టుదల, సేవాభావం ఉన్నదో అదేవిధంగా ఆరోగ్యం కూడా నిజంగా మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాం సార్. ఇప్పటికి కూడా నన్ను చూస్తే మీరు ఇంకా రిటైర్ కాలేదేమో, ఇంకా 10 ఏళ్ళ సర్వీస్ ఉన్నదేమో అని అనుకుంటున్నాను. కానీ నేను 2 ఏళ్ళైతే రిటైర్ కాబోతున్నాను. ఇది కూడా మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను సార్. నిజంగా చాలా గొప్ప విషయం సార్. ఈ విధంగా నిజంగా మాకు ఇలాంటి విషయాలన్నీ పంచుకోవడానికే చాలా చక్కగా, ముఖ్యంగా సుజాత మేడం గారిని అభినందించవలసిందే. ఎందుకంటే గ్రూప్ను క్రియేట్ చేసి ప్రతి ఒక్కరిని ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేయడం, అదేవిధంగా ముఖ్యంగా పుష్పాకర్ సార్ గారు, శ్రీనివాస్ రెడ్డి సార్ గారు, అశోక్ సార్ గారు, వినయ్ సార్ గారు, నిజంగా వారిని కూడా అభినందించదగ్గ విషయమే. మరీ ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నాం సార్. మీరు అందరు రావాలి అనగానే మన గురువులందరూ ఇక్కడికి రావడం, వాళ్ళు దీన్ని పాల్గొనడం, విజయవంతం చేసినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను సార్. అయితే వీరి గురించి కొంచెం చెప్పాలా. వీరి గురించి చెప్పే ముందు సుజాత గారి గురించి కూడా చెప్పాలా. ఈరోజు పెద్దలందరినీ ప్రత్యక్షంగా చూసి వాళ్ళతోని మా అనుభవాలు పంచుకొని వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకునే అవకాశము ఇవ్వడానికి ప్రధాన కారణము కె సుజాత గారు. అయితే మా ట్రైనింగ్ అయిపోయి సుమారు 36 సంవత్సరాలు అయింది. ఈ 36 సంవత్సరాలలో ఎవరైతే ఆర్మూరులో కొందరం మాకు తెలుసు, నిజామాబాద్, వేణు, హరి ఇట్లా తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరు పక్కన నందిపేట మండలంలో పనిచేసే వాళ్ళు కూడా తెలియని పరిస్థితి మా ట్రైనింగ్ మేట్స్. అట్లాంటి వారిని మరి మన సుజాత గారు చాలా శ్రమ కోర్చి మన టీటీసీ బ్యాచ్ ఒకటి తయారు చేయడం, వాట్సాప్ గ్రూప్ తయారు చేయడం, వారికి మల్కన్న గారు సహకరించడంతో ఫస్ట్ మీటింగ్ ఒక 10 మందితో నిజామాబాద్ PRT భవనంలో పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు గంగా కిషన్ గారు, లక్ష్మి గారు కూడా అక్కడికి వెళ్ళి వచ్చారు కామారెడ్డి నుంచి. వీళ్ళు ఏమన్నారంటే నెక్స్ట్ మీటింగ్ మేము ఆర్గనైజ్ చేస్తాం అంటే సరే అని చెప్పినాం. వాళ్ళే సొంతగా ఆర్థికంగా మొత్తం వాళ్ళే భరించి
గంగా కిషన్ గారు అక్కడ సుమారు ఒక 25 మందితో మీటింగ్ చేపట్టడం జరిగింది. ఒకసారి క్లాప్స్ కొట్టండి అందరూ. 25 మీటింగ్ ఏర్పాటు చేస్తే దానికి భోజన సదుపాయం అంతా గంగా కిషన్ గారు చూశారు. సన్మాన కార్యక్రమం మొత్తం లక్ష్మి గారు చూశారు. లక్ష్మి గారు కూడా కామారెడ్డి వాస్తవ్యులు. అదేవిధంగా వాసవి గారు కూడా తన చేతనైనంత మాకు స్నాక్స్ తినిపించడం జరిగింది. ఈరోజు రాణి వసంతారెడ్డి గారు కూడా ఆ రోజు మా అందరికీ మంచి తీయని పాన్ తినిపించడం జరిగింది. ఆ రోజే మేము ప్లాన్ చేసుకున్నాం, ఇట్లా కాదు మనము కలిస్తే కాదు, మన సార్లందరినీ కలుపుకుందాము, మేడంలను కలుపుకుందామని ఆ రోజు ప్లాన్ చేసుకున్నాం. ఆ రోజు ఈ ప్రోగ్రాం కావడానికి ప్రధాన కారణం కూడా ఎవరు అంటే మళ్ళీ కేసీ గారు అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే అరే జస్ట్ 2 monthsలో మళ్ళీ కలుద్దామంటే లేదు కలుద్దాము, సార్లను కలవలేదు, సార్లతో మనం కలిసి చేసుకుందాం ఈ ప్రోగ్రామ్ అని చెప్పడం జరిగింది. వారి బలవంతం మీదనే ఆ రోజు పుష్పకరణ గారు మేము అందరం ఉన్నాము. యాక్చువల్ ఇది ఇన్స్టిట్యూట్ నిజామాబాద్లో పెట్టాల్సిన ప్రోగ్రాము కొన్ని అనివార్య కారణాల వలన ఆర్మూర్లో పెట్టడం జరిగింది. మరి మీకు అందరికీ ఇబ్బంది కలిగించినామేమో అని మేము అనుకుంటున్నాము. ఇబ్బంది కలిగిస్తే క్షమించగలరు. ఇంకేదన్నా అంటే తర్వాత మనం చూసుకుంటాం. ఓకే సార్. 88 పూర్వ ఛాత్రోపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనానికి వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ పాదాభివందనం తెలియజేస్తూ ఆనాటి గురువులకు మరియు నాతోటి ట్రైనీస్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆత్మీయ అభినందనలు తెలియజేస్తూ, నా పేరు కె గంగా కిషన్. ప్రస్తుతం గెస్టెడ్ హెడ్ మాస్టర్గా దేవునిపల్లి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నాను, కామారెడ్డి జిల్లా. టీటీసీలో అనుభూతి ఒకటి చెప్తాను. చాలా అందరూ ట్రైనింగ్లో ఉన్నారు. ప్రిన్సిపాల్ గారు కరణ్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఉండి అందరూ శిక్షణకు వెళ్ళారు కాబట్టి ఈరోజు అంతా సైలెన్స్గా ఉండాలని ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తూ, రెండవ ఇన్స్ట్రక్షన్ ఏం చేశారంటే బయట ఇటుక కుప్ప ఉండే 2 కుప్పలు ఉండే, ఆ ఇటుకను లోపలికి మోయాలని ఒక ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. మనం మోసుడేంది అని అందరూ ఇట్లా ప్రశ్నార్థకంగా ముఖాలు పెట్టడం జరిగింది. సార్ ఏమన్నారంటే దాన్ని సులువుగా తీసేసింది. ఎట్లా, మీరు వరుసలో నిలబడింది అంతే. లాస్ట్ వరకు కుప్ప వరకు వెళ్ళినాం, లోపలికి వరకు లైన్ వచ్చేసింది. అక్కడ ఉన్న ఒక ఇటుక తీయాలి, పక్క వాళ్ళకి పాస్ అని చేయాలి, పక్క వాళ్ళకి పాస్ అని, పక్క వాళ్ళకి లోపలికి వచ్చినాయి. గేట్ లోపల డప్ అయిపోయింది. ఇది ఒక గంటన్నర 2 కుప్పలు కూడా లోపలికి వచ్చి పడ్డాయి. ఎవరు కదలిక లేకుండా. దిస్ ఈజ్ ద మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేటటువంటిది ఈ అక్కడ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత నిష్ణాతులైన అందరు ఉపాధ్యాయుల యొక్క క్రమశిక్షణను, ప్యాషన్గా డ్యూటీ ఎలా చేయాలి, పంక్చువాలిటీ ఏంటిది అన్నీ మీ అందరి లక్షణాలను మేము ఆపాదించుకున్నాం సార్. అదేవిధంగా ఇన్స్టిట్యూషన్లను రన్ చేయడానికి విద్యార్థులకు సలహాలు సూచనలు ఇవ్వడానికి తోడ్పాటు అవుతుందని తెలియజేస్తూ, ఉద్యోగ జీవితంలో 2010లో నేను స్టేట్ అవార్డు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కామారెడ్డి జిల్లా ఏర్పడిన తర్వాత సెక్టరల్ ఆఫీసర్గా 5 years పూర్తి సమయం ఫారిన్ సర్వీస్లో చేయడం జరిగింది. అప్పుడు ఒక అదృష్టం ఉద్యోగ జీవితంలో నాకు వరించింది. అనుకోకుండా డిఓ గారు సిక్ అయ్యారు. అయితే ఆ ఆఫీస్లో పనిచేసే సీనియర్ గెజిస్ట్రేట్ నేనే కాబట్టి నాకు ఛార్జ్ రాస్తే కలెక్టర్ సార్ అప్రూవ్ చేశారు. సార్ లీవ్ పెట్టారు డిఎస్సికి. నేను ఇన్ఛార్జ్ డిఓగా ఒక 10 days చేశాను. ఇది రానటువంటిది, అది రాదు. ఆ గెస్టెడ్ హెచ్ఎం డిఓగా ఇన్ఛార్జ్ ఎలా చేయబడతాడు? అప్పుడు డిఓ గారికి ఒక ఫోన్ కాల్ వెళ్ళింది. మీరు ఈయనకి ఎక్కిస్తారండి, గెస్టెడ్ హెచ్ఎం ఎక్కిస్తారు, ఎంఈఓలు ఉన్నారు వాళ్ళకి అంటే సార్ ఒకటే ఆన్సర్ చెప్పిండట. కలెక్టర్ గారు ఒక ఫైల్ తీసుకురామంటారు ఆఫీస్ నుంచి, ఎంఈఓకి ఏం తెలుస్తుంది? నా ఆఫీస్లో పనిచేసే ఆఫీసర్ తెలుస్తుంది కాబట్టి నేను ఛార్జ్ ఇచ్చానని నువ్వు ఫోన్ పెట్టేస్తే నీకు సంబంధం లేదని చెప్పడం జరిగింది. ఇది ఒక ఉద్యోగ జీవితంలో నాకు తీయని అనుభూతిగా చెప్తూ, ఇక ఫ్యామిలీ విషయానికి వచ్చినట్లయితే మా శ్రీమతి క్రాంతి కుమారి టీజీటీ తెలుగుగా సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నారు. ఈరోజు రావాల్సింది కానీ వాళ్ళ పాఠశాల ఈరోజు ఇన్స్పెక్షన్ ఉండడం వల్ల రాలేకపోయారు. 2 పాపలు, పెద్ద పాప ఇన్ఫోసిస్లో పనిచేస్తుంది, చెన్నైలో టీమ్ లీడ్గా ఉంది. అల్లుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. పెద్ద పాపకు మ్యారేజ్ అయింది. చిన్న పాప స్టాటిక్స్ పీజీ చేసింది తెలంగాణ యూనివర్సిటీలో. ఇప్పుడు గ్రూప్స్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంది. ఇప్పుడు గెస్టెడ్ హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తూ మీరు చూపించినటువంటి అడుగుజాడలోని ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తూ మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత సుజాత గారికి, మల్కన్న గారికి ప్రత్యేక అభినందనలు. వాళ్ళు ఫస్ట్ గ్రూప్ చేశారు. తర్వాత గ్రూప్లో డిస్కషన్లో మనం ఎక్కడ కలుద్దాం అంటే మీరు ఫస్ట్ దేవునిపల్లికి రండి,
దోన్పల్లిలో మంచి ఆతిథ్యం ఇస్తాను నేను, మనం ప్లాన్ చేద్దాము అంటే ఆ సూచన మేరకు ఆ రోజు 25 మంది రావడం, జూలై 13 రోజు. ఆ రోజు ఈ రోజు ప్రోగ్రాంకి అక్కడ అంకురార్పణ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించిన ఆరుగురుకు చెందిన లేదా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను. సభా వేదికపై ఉన్నటువంటి గురువర్యులు మరియు నాతోటి మిత్రులందరికీ నమస్కారం. నా పేరు అలీ. నేను గస్టెడ్ హెడ్ మాస్టర్గా వర్ణి మండలం జాపరాలో పనిచేస్తున్నాను. నాకు 3 సంతానం. పెద్దమ్మాయి పెళ్ళయింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కెనడాలో ఉంటుంది. సెకండ్ అమ్మాయి రీసెంట్గా MBBS పూర్తయింది, MD కొరకు కోచింగ్ తీసుకుంటుంది. మూడో అబ్బాయి శ్రీనిధిలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. మరి ఇది చాలా సుదీర్ఘమైనటువంటి కాలం తర్వాత మనం కలుసుకోవడం జరిగింది. నాది టీటీసీ పూర్తి కాగానే 89లో స్పెషల్ టీచర్గా నేను జాబ్లోకి వచ్చాను. మరి జాబ్లోకి వచ్చిన తర్వాత మరి 36 సంవత్సరాల పాటు అనేక మరి పనుల్లో మనం లీనమై కలుసుకోలేకపోయాం. మరి ఈ కలవడం అనేది కనీసం ఒక 10 సంవత్సరాలకు ఒకసారైనా మనం ఇప్పటికీ 3 సార్లు కలుసుకునేవాళ్ళం. మరి ఎందుకంటే మరి ఇప్పుడు ఎవరిని చూసినా ఆ ముఖ కవళికలు జ్ఞాపకం రావడం లేదు. అంత కొత్త వాళ్ళే కనిపిస్తున్నారు. పేరు ఉంది, మరి పేరు దృష్ట్యా గుర్తుపట్టగలుగుతున్నాం, కానీ ఆ ఫేస్ను చూసి మనం గుర్తుపట్టలేకపోతున్నాం. మరి 36 సంవత్సరాలు అయిపోయినప్పటికీ మన గురువర్యులు మనం చూడడం మన అదృష్టంగా భావిస్తున్నాం. సార్ నాకు కర్నూలు రెడ్డి సార్ నాకు ఆదర్శం. వారి క్రమశిక్షణ నా జీవితంలో నేను చాలా అప్లై చేశాను సార్. మరి నేను ఒకరోజు లేట్ అయిపోయి మళ్ళీ వాళ్ళకు కనపడకుండా తప్పించుకొని వెళ్ళేటప్పుడు ఒక పూల కుండి పడిపోయింది. మరి ముందే భయం, పూల కుండి పడిపోగానే సార్ బయటకు వచ్చేసారు. ఇక వణుకునేది ప్రారంభం అయిపోయింది, ఏం చేయాలో తోచలేదు. సార్ వచ్చారు. సార్ అది నేను అన్నాను, సార్ ఇప్పుడే సరి చేస్తాను దేని. లేదు ముందు క్లాస్కి వెళ్ళు, మళ్ళీ ఇంటర్వెల్లో నువ్వు నాకు కనబడాలి. మరి అలా ఇంటర్వెల్లో వచ్చేసి మళ్ళీ దాన్ని సరిచేయడం జరిగింది. మరి ఇంతటి నిఖచ్చితమైనటువంటి క్రమశిక్షణ, అడ్మినిస్ట్రేషన్ అంతా మీ నుండే మేము నేర్చుకున్నాం సార్. అది మా జీవితంలో చాలా చాలా ఉపయోగపడింది. ఇక జగదీశ్వర రెడ్డి సార్ మాకు డిప్యూటీగా ఉన్నారు బోధనలో. అప్పుడు చాలాసార్లు మా పాఠశాలకు వచ్చారు. మరి ఇక్కడ వేదికపై ఉన్నటువంటి అందరూ కూడా నాకు ఆదర్శమూర్తులే. మరి ఆ ఆదర్శమూర్తుల్ని మరొకసారి నమస్కారాలు చేసుకుంటూ నా సిట్యుయేషన్ ముగిస్తున్నాను. మన ఉపాధ్యాయ సోదరి మనం మాట్లాడే ముందు కోకిల నాగరాజు గారికి కొంత ఎంటర్టైన్మెంట్ చేయవలసిందిగా కోరుతూ. థ్యాంక్ యూ సార్. మీ జ్ఞాపకాలన్నీ వింటుంటే నిజంగా
అంటే, కానీ ఇదంతా జానకమ్మ గారు వాడిన ఫీమేల్ వాయిస్. భావించవద్దు. ఎందుకంటే ఇప్పటికే 2 గంటల టైం అవుతుంది కాబట్టి, మరి భోజనం చేసే టైం కాబట్టి, భోజనం చేసిన తర్వాత పరిచయ కార్యక్రమాలు, ప్రసంగాలు, సన్మానాలు ఉంటాయి కాబట్టి, ఎందుకంటే మనం ఉపాధ్యాయులం గంట కొడితేనే బంద్ చేస్తాం క్లాస్, లేకపోతే ఇంకా 60 నిమిషాలు చెప్తూనే ఉంటాం. మరి అందుకే స్పెషల్గా ఆ పాంప్లెట్స్ తయారు చేయడం జరిగింది. దానికోసం 12 నిమిషాలు అంటే అనుకున్నాం, పర్వాలేదు పోనీ దూరం గెలిచినాం, అన్నీ మాట్లాడుకున్నాము, ఓకే, ఎవరిని బాధ పెట్టాల్సిన అవసరం లేదు, అందరూ సంతోషంగా ఉన్నారు కాబట్టి చిన్న బ్రేక్, లంచ్ బ్రేక్. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ఇక్కడ ఎవరు ఎక్కువ అలుగుతున్నారంటే పుష్పకార్ అన్నది అలుగుతున్నది, అవునన్నా. అయితే ఆ రోజు కొన్ని అనివార్య పరిస్థితుల మూలంగా మేము ఆర్మూర్ వాళ్ళము ముందుకు రావడం జరిగింది. మేమేమి ఈ ప్రోగ్రామ్ను హైజాక్ చేయలేదు. మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ నిజామాబాద్ వాళ్ళు చేస్తే బాగుంటుంది అనుకున్నాము. మరి ఆ రోజు పరిస్థితులను బట్టి వెయిట్ చేస్తారా అంటే పుష్పకర్ అన్న ముందుకు వచ్చిండు. తనకు సహకారం అందిస్తామని నేను, అశోక్, వినయ్ మాట ఇవ్వడంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. మరి దీని కొరకు ఒక వారం రోజుల నుంచి డైలీ ఈవినింగ్ 6 to 8 మేము కలుస్తున్నాము. నేను, అశోక్, పుష్పకర్ అన్న, వినయ్. కానీ పుష్పకర్ అన్న మాత్రం మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు పనిచేసిండు. ఈ వయసులో సుమారు మనకు 65 సంవత్సరాలు ఉంటుండొచ్చు. మరి ఈ వయసులో కూడా ఇంత కష్టపడి ఈ ప్రోగ్రాంను శ్రమకూర్చి తన సొంత పిల్లల పెళ్లి కంటే ఎక్కువ చేసినందుకు పుష్పకర్ అన్నను ఒకసారి ఘనంగా చప్పట్లతో అభినందిద్దాము. అదేవిధంగా మనము మన కోసమే చేసుకున్నాం, ఎవరి కోసం చేయలేదు. కాబట్టి అందరూ కూడా హ్యాపీగా భోజనాలు చేసి రండి. వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళ అనుభవాలను పంచుకుందాం. ముఖ్యంగా బయోడేటాలో రాసిన అంశాలు ఫాలో అవ్వండి. బయోడేటా ప్రకారం చెప్తే తర్వాత పెద్దలు మన గురువారీలకు కూడా అవకాశం ఉంటుందని భావిస్తూ భోజనాలకై వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.